హాయ్ స్టూడెంట్స్, దాదాపుగా తెలుగు సినిమాల్లో స్టోరీ లైన్ అబ్బాయి అమ్మాయి మధ్యలో విలన్ అండి. కానీ ఈ టైటానిక్ సినిమాలో అబ్బాయి అమ్మాయి కానీ విలన్ మాత్రం ఫిజిక్స్ అండి. ఎందుకో ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఈ షిప్లో వెళ్తూ ఉంటారు. ఆ షిప్ అనుకోకుండా ఐస్బర్గ్ని కొలైడ్ అయ్యి సింక్ అయిపోద్ది. అలా సింక్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అసలు ఈ ఐస్బర్గ్ కెప్టెన్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు, ఐస్బర్గ్ నుంచి షిప్ను ఎందుకు తప్పించలేకపోయాడు ఒకసారి చూద్దాం. ఫైన్. ఈ ఐస్బర్గ్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటో చూద్దాం, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఫైన్. ఇక్కడ చూడండి ఐస్బర్గ్ చూడండి ఎలా ఉందో. సో 90% ఆఫ్ ద ఐస్బర్గ్ వాటర్ లోపల ఉందండి, జస్ట్ 10% పైన కనిపిస్తుంది. ఫైన్. అంటే క్యాప్టెన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అది చిన్నదే అనుకుంటాడు, అలా తీసుకెళ్దాం అనుకుంటాడు, కానీ అది కొలైడ్ అయ్యి మొత్తం షిప్ అంతా సింక్ అయ్యే అవకాశం ఉంది. ఫైన్. సో దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. అంతకన్నా ముందు అసలు యాక్చువల్గా అసలు ఎలా ఫ్లోట్ అవుతుంది, అసలు ఈ ఐస్బర్గ్ ఎలా ఫామ్ అవుతుంది సముద్రంలో చూద్దాం. జనరల్గా ఈ మంచు కొండల నుంచి కొన్ని విడిపోయి, కొన్ని ముక్కలు విడిపోయి, గ్లేషియర్స్ విడిపోయి అలా ఒక చోటకు వచ్చి ఫ్రీజ్ అవ్వుకుంటూ ఆ ఐస్బర్గ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ చూడండి, ద లార్జ్ చంక్ ఆఫ్ గ్లేషియర్స్ బ్రేక్ ఆఫ్ and fall into the sea and float away as icebergs. When glaciers fall into the sea, icebergs are formed. అది విషయం. చిన్న ఆ మంచు చర్యలు ఒక చోటకు చేరి ఐస్బర్గ్ లా ఫామ్ అవుతుంది. ఫైన్. మరి ఈ ఐస్బర్గ్ వాటర్లో మునక్కుండా పైకి ఎందుకు తేలుతుంది? బికాస్ ఆఫ్ ద బోయాన్సిక్ ఫోర్స్ కదా. అది ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు ఈ దీంట్లో వాటర్లో తేలడానికి కారణం ఏంటంటే ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్ మనం గ్రాఫికల్గా అర్థం చేసుకుందాం, దాని తర్వాత ఆ డెఫినేషన్కి వద్దాం. మీరు ఈ లిక్విడ్లో, ఈ ఫ్లూయిడ్లో మీరు ఒక బ్లాక్, ఒక సాలిడ్ వేసారు. వేస్తే అది ఎంత అయింది? కొద్దిగా లిక్విడ్ని డిస్ప్లేస్ చేసింది. లిక్విడ్ బయటకు వచ్చింది. ఎంత? 3 న్యూటన్స్ బయటకు వచ్చింది. సో ఎంతైతే ఒక సాలిడ్ ఒక లిక్విడ్లో వేస్తే ఎంతైతే లిక్విడ్ అది డిస్ప్లేస్ చేస్తుందో, దాని వెయిట్ ఎంత ఉందో అంత ఫోర్స్ ఆ లిక్విడ్ దానిపైన అప్లై చేస్తుంది. ఫైన్. సో ఇక్కడ చూడండి, దీన్ని వాటర్లో వేయడం వల్ల కొద్దిగా వాటర్ బయటకు వచ్చింది, డిస్ప్లేస్ అయింది. ఎంత? దాని వెయిట్ ఎంత ఉంది? 3 న్యూటన్స్. సో ఈ లిక్విడ్ ఈ సాలిడ్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అండి? 3 న్యూటన్స్ అప్లై చేస్తుంది. ఎంత అయితే అది డిస్ప్లేస్ చేసిందో అంత ఫోర్స్ అప్లై చేస్తుంది దాని సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర. దాని బోయాన్సిక్ ఫోర్స్ అంటారు. సో ఫోర్స్ అప్లై చేస్తుందని కాబట్టి అది ఫ్లోట్ అయ్యే అవకాశం ఉంది. ఫైన్. ఇప్పుడు చూడండి టెక్నికల్ డెఫినేషన్. ఏ బాడీ ఇమర్స్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ వెదర్ ఫుల్లీ ఆర్ పార్షియలీ experiences an upward buoyant force that acts at the center of the mass of the displaced fluid and is equal to the weight of the fluid that the body displaces. అదండి విషయం. మరి ఇక్కడ చూడండి, పూర్తిగా మునిగిందా లేకుండా ఉంటే అది తేలుతుందా? సగం మునిగి సగం తేలుతుందా? ఎస్. సో అదే ఆ విషయాన్ని మనం డెన్సిటీ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫైన్. ఫోర్స్ అయితే ఉంది, అది సరిపోతుందా మరి దాన్ని ఫ్లోట్ చేయడం కోసం? ఒకసారి చూద్దాం. దానికోసం మనకు డెన్సిటీ కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పుడు మీరు ఇక్కడ లిక్విడ్ ఉందండి, మీ దగ్గర ఒక మాస్ ఉంది, ఒక సాలిడ్ ఉంది. దీనికంటూ డెన్సిటీ ఉంటుంది. డెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తారు? మాస్ పర్ క్యూబిక్ మీటర్ స్క్వేర్. ఎస్. సో దీని డెన్సిటీ ఎక్కువగా ఉంది కంపేర్ టు లిక్విడ్ డెన్సిటీ. ఇప్పుడు మీరు దీంట్లో వేసారనుకోండి, ఏమవుద్ది? ఇది పూర్తిగా మునిగిపోద్ది. ఫైన్. లేకుంటే సగం మునుగుతుంది. అట్లా కాకుండా దీని డెన్సిటీ తక్కువగా ఉంది. ఇక్కడ ఒక మెటల్ తీసుకున్నారు, ఒక సాలిడ్ మెటల్ తీసుకుంటే వాటర్ డెన్సిటీ కన్నా అది ఎక్కువగా ఉంటుంది, దాంట్లో వేస్తే మునిగిపోతుంది. అలా కాకుండా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నారు, ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకున్నారు, దాని డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఎస్. దీంట్లో వేస్తే అప్పుడు దీని డెన్సిటీ తక్కువగా ఉంది కాబట్టి అది ఫ్లోట్ అవుతుంది. ఫైన్. సో మరి ఎంత ఫ్లోట్ అవుతుంది, ఎంత సబ్మర్జ్ అయింది అనే విషయాన్ని మనము ఎలా తెలుసుకోవచ్చు? ఫ్రాక్షన్ ఆఫ్ సబ్మర్జ్డ్ తోటి తెలుసుకోవచ్చు. సో డెన్సిటీ అండ్ ఆర్కిమెడిక్ ప్రిన్సిపల్. ఫైన్. So the extent to which the floating object is submerged depends on how the object density compares to the density of the fluid. ఫైన్. సో ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను నేను. ఇక్కడ షిప్ ఉందండి, దీంట్లో గూడ్స్ లేవు. ఇక్కడ సీ వాటర్, ఇక్కడ సీ వాటర్ సేమ్, దాంట్లో సీ వాటర్ డెన్సిటీ సేమ్. కానీ ఈ షిప్లో నేను గూడ్స్ వేసాను. గూడ్స్ వేయడం వల్ల ఏమవుతుంది? దాని మాస్ డెన్సిటీ పెరుగుతుంది కదా. మాస్ పెరిగింది కాబట్టి మాస్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్ పెరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఇది కొద్దిగా ఎక్కువ మునిగింది, ఇది జస్ట్ పైన తేలియాడుతుంది. ఫైన్. సో మరి అది ఎంత మునిగింది, ఎంత పర్సెంటేజ్ మునిగింది అనే విషయాన్ని మనం ఈ ఫ్రాక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటది? డెన్సిటీ ఆఫ్ ద ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. అది విషయం. ఇప్పుడు మన ఐస్బర్గ్ వద్దాం. ఐస్బర్గ్లో ఏముంది? సీ వాటర్ ఉంది మరియు ఐస్ ఉంది కదా.
ఇక్కడ చూడండి, ద డెన్సిటీ ఆఫ్ ద ఐస్ ఈస్ 0.92 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అండ్ దట్ ఆఫ్ ద సీ వాటర్ ఈస్ 1.03 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ద పర్సంటేజ్ ఆఫ్ ఐస్బర్గ్ విల్ బి బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఎంత? వాటి రెండింటి రేషియో తీసుకోండి. ఎంత అండి? 0.92 డివైడ్ బై 0.03, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 0.89 ఆర్ 89%, దాదాపుగా 90%. అందుకే మీరు గమనిస్తే పైన కొంచెమే కనిపిస్తుంది, కానీ కింద 90% ఆఫ్ ద ఐస్ ఉందండి ఐస్బర్గ్లో. ఫైన్. జనరల్గా మనం ఐస్బర్గ్ని ఒక మోటివేషన్ కింద చూపిస్తారు. అంటే మనం చేసే కష్టం ఏమో దాంట్లో సముద్రంలో కనిపిస్తుంది, అసలు యాక్చువల్గా సక్సెస్ ఏమో పైన కనిపిస్తుంది, కానీ హార్డ్ వర్క్ ఏమో కింద యాక్చువల్ కదా. సో జనరల్గా మోటివేషన్ కోసం మోటివేషన్ స్పీకర్స్ అది వాడతారు. చూడండి ఇక్కడ మనం చేసే హార్డ్ వర్క్ ఇదంతా, కానీ సక్సెస్ కనిపించేది ఇది, జనాలకు కనిపించేది ఇది. ఓకే, ఎనీహౌ, సో 90% ఆఫ్ ద ఐస్ అనేది సీ వాటర్లో సమ్మర్జ్ అయి ఉంది. అందుకని ఆ గెస్ చేయలేకపోయాడు కెప్టెన్. అందుకని ఏమైందండి, ఆ షిప్ వెళ్ళి దాన్ని కొలైడ్ అవ్వడం వల్ల అది సింక్ అయిపోయింది. ఫైన్. సో అది విషయం. అలా మనము, అందుకే నేను ఏమన్నానంటే ఫిజిక్స్ విలన్ అన్నాను. ఓకే, ఎనీహౌ, నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మనం మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నుంచి గమనిస్తూ మనం ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ కామన్ సెన్స్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఫన్. అందుకని నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.